ముందుగా హాలీవుడ్ దర్శకులు శ్రీధర్ గారికి శ్రీ మనోహర్ కృష్ణ గారు సన్మానం చేస్తారు. నవీన్ రెండోది ది స్పేస్ మేకర్ సినిమా దర్శకులు సాగర్. స్పెక్సా ఓకే సారీ, నాకు ఇచ్చిన స్క్రిప్ట్ ఇట్లా ఉంది. ఇంత డ్రెస్ వేశారా? ఆ 10 పొద్దున్నే తింటుండు, మీరేమో పందులు లెక్క ఇంకొక 10 మీద పోరాడుతారు. ప్రతి గల్లీలో ఏదో ఉంటారు, కానీ మీ అంత పంకిమాల్లో ఉంటారు. రోయ్ పోండి పోండి, చదువుకోండి. ఊరికి ఒక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. అదేంట్రా వెహికల్స్ ఉండవా? ఇది సిటీ కాదు, మా పల్లెటూరు. ఇంకా ఎన్ని అద్భుతాలు చూడలేము. అన్నట్టు నాయన, మనం వరి వేస్తే ఎంత వస్తుంది? 2 ఎకరాలకు 60,000 వస్తాయి బిడ్డ. ఇదిగో నా 1,00,000 రూపాయలు తీసుకో. అలా ఎలా వచ్చాయిరా? చదువుకున్నాడు రైతు అయితే చరిత్ర సృష్టించవచ్చు. సమస్త జీవరాశికి కావలసిన ఆహారం రావాల్సింది ఈ మట్టి నుండి. భూమిని నమ్ముకొని ప్రపంచానికి భువను అందించే ఓ రైతయ్య, అరకపట్టిన హలికుడా, ఈ లఘు చిత్రం మీకే అంకితం. సదా మీ సేవకు నే బానిసను, మీ కుందన భాస్కర్ గౌడ్, సోగూరు. డైరెక్టర్ ముందరకు వచ్చి మాట్లాడుతుందంటే మా శ్రీధర్ గౌడ్, మా భాస్కర్ గౌడ్ గారు సార్. నేను చిన్నప్పటి టీ హోటల్ సార్ నాది. రాగిపాలు, తెలంగాణ స్పెషల్ రాగిపాలు అని చెప్పని వనపర్తి డిస్టిక్ పెబ్బేరు మండలంలో పెట్టాను. నేను టీ దానికి వచ్చి నా స్టైల్ చూసి యాక్టింగ్ చేయించాను సార్ హల్లికుల్లో. ఇక్కడున్న యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ పేరున అందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ జశ్వంత్ అని నా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు, అతని ద్వారా మా డైరెక్టర్ శ్రీధర్ గారు పరిచయం కావడం జరిగింది. నన్ను నమ్మి నాకు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అదేవిధంగా మనం అనుకుంటాం, వాస్తవానికి డైరెక్టర్ గారు నా దృష్టిలో మన పేరెంట్స్ ఏ విధంగా ఉంటారో డైరెక్టర్ గారు ఆ విధంగా. ఎందుకంటే ఆ సీను, ఆ షార్ట్ మనం ఏదైతే తీస్తామో దగ్గరుండి మనం అన్ని ఖచ్చితంగా ఏదన్నా మనం చేయగలుగుతామని చెప్పేసి దగ్గరుండి చూసుకునే వ్యక్తి డైరెక్టర్ గారు. ఏది ఉన్నా కాస్ట్యూమ్స్ కాదు, ఎవ్రీవన్ అన్ని చూసుకుంటారు. కాబట్టి పేరెంట్స్తో పాటు డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ ఎంత ఉన్నా కానీ ఒక మన ఎక్కడున్న బయట పోస్టర్స్ కానీ ఏమన్నా తీర్చినప్పుడు కూడా
ఎవరు చేసినట్టే షార్ట్ ఫిల్మ్ అదే పలానా మహేష్ పలానా జశ్వంత్ ఇదనే చెప్తారు కానీ డైరెక్టర్స్ ఎక్కడ కూడా కనిపించారు చాలా తక్కువ. బట్ ఏంటంటే మా ఒక డైరెక్టర్ గారు మమ్మల్ని నమ్మి చేసినందుకు అల్లార్జున్ అన్న గారు అంటారు సుకుమార్ అన్న దగ్గర, నీవు లేకపోతే నేను ఇంత స్టార్ అయ్యేవాడిని కాదు అని అంటాడు సుకుమార్ అన్న. సో నాకు అనిపిస్తుంది అంకుల్. అదేవిధంగా మన భాస్కర్ గౌడ్ అంకుల్ గారు చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఎన్నెన్నో షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంకా అందరు ఇక్కడ ఉన్న యాక్టర్స్ అన్నగారు కూడా చాలా మూవీ చాలా బాగుందన్న. అందరు ఇంకా ఎన్నెన్నో షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడ ఉన్న యాక్టర్స్ అలా ప్రతిదీ నాకు తెలిసి ప్రతి క్యారెక్టర్ అన్ని మన అనుకొని చేస్తే ఖచ్చితంగా అది ఏదో మన హీరోలాగా ఉన్నా సరే కానీ అదొక క్యారెక్టర్ ఇచ్చినామంటే అది ఖచ్చితంగా మన హీరోలాగా మనం క్లిక్ కాకపోవచ్చు, కానీ అది ఏదైతే ఉందో క్యారెక్టర్ ఇచ్చిందో అది మాత్రం ఖచ్చితంగా మనం పక్కా అదే పైకి తీసుకొస్తుందని చెప్పి నేను నమ్ముతా ఉంటాను. సో ఈ వేదికపై సినీపురం ఒక యాక్చువల్ చెప్పాలంటే మాకు ఇది ఫస్ట్ అనమాట అందరికి మాకు. సో మాకు ఒక చాలా అదృష్టం అనుకోవచ్చు, ఎందుకంటే మేము ఎక్కడ ఏం చేసినాం కాబట్టి. థ్యాంక్ యూ సినీపురం మాకు ఇచ్చిన ఈ యొక్క శనివారం సార్ సినివారం సరే అంటే వాస్తవానికి ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి. సో థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి. వనపర్తి నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ఇది ఒక మిట్టాన్ని మేము అనుకుంటున్నాం. అలీగూడు అనేది షార్ట్ ఫిల్మే కదండి, 17 షార్ట్ ఫిల్మ్ మేము చేసాం. కేఎస్జీ షార్ట్ ఫిలిం మా ఫ్రెండ్ డైరెక్టర్ చాలా అంటే చాలా కష్టపడి ఎంతో చాలా సపోర్ట్తో అంకుల్ భాస్కర్ అంకుల్ గారు చాలా సపోర్ట్. ఇలాంటి ఫాదర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు ఉంటే ప్రతి ఇల్లు చాలా ఒకటనే కాదని ప్రతి దాంట్లో ఎవరు పడితే వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అందరూ బాగుపడతారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి. సో మీరు చాలా గ్రేట్ అంకుల్, శ్రీధర్కి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే థ్యాంక్ యూ టు శనివారం మా హలిగూడు షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మీరు ఇలా అవకాశాలు చాలా ఇవ్వాలి. అందరినీ కొత్త వారికి ఎంకరేజ్మెంట్ చేయాలి, అందరినీ తీసుకురావాలి. శనివారం అనేది వారం వేస్తుంటారు కాబట్టి మాకు కూడా నెక్స్ట్ ఇంకో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, అవి కూడా చూడాలి. మాకు కూడా ఛాయిస్ ఇవ్వాలి, అందరికీ ఛాయిస్ ఇవ్వాలి, కొత్త వారికి కూడా. సో థ్యాంక్ యూ శనివారం టీం, థ్యాంక్ యూ టీం అంటే. అండ్ నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను బైపీసీ. అండ్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 7th క్లాస్లో స్టార్ట్ చేశాను యాక్టింగ్. అప్పుడు నాకేం రాదనమాట, అప్పుడు చిన్నపిల్లని కదా, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను సార్. 7th క్లాస్లో అసలు నాకేం తెలియదు అనమాట. అప్పుడు మా నాన్న అంటే గోల్డ్ స్మిత్ అనమాట మా నాన్న. నాకు అప్పుడు ఏం తెలియదు యాక్టింగ్ ఎలా చేయాలి అంటే సినిమాలో చూసి నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని సార్. సినిమాలో అంటే చిన్నపిల్లలు ఎక్కువ చేయలేదు యాక్టింగ్, నాకైతే యాక్టింగ్ రాకుండా అప్పుడు. అయితే శ్రీధర్ గారు డైరెక్టర్ గారు బుక్ సెంటర్లో, వాళ్ళకి బుక్ సెంటర్ ఉంది, మేము అక్కడికి ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు అప్పుడు. అయితే నన్ను చూశారనమాట, చూసి షార్ట్ ఫిల్మ్ తీసి చిన్నది లేట్ కమర్స్ అని షార్ట్ ఫిల్మ్ తీసాం, 3 వెబ్ సిరీస్. అయితే దానిలో బాగుందని యాక్టింగ్ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు శ్రీధర్ గారు అండ్ అంకుల్ ప్రొడ్యూసర్ భాస్కర్ గౌడ్. అండ్ థ్యాంక్ యూ టు శనివారం, ఈ మా షార్ట్ ఫిలిం ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఈ శనివారం వారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మా ఓల్డ్ టీం తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా బిగ్ స్క్రీన్ లో కనిపించాలని మా అందరి ఆశ. సో దానికి మీరు కృషి చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నా పేరు కుందన శ్రీధర్ గౌడ్ ఫ్రమ్ వనపర్తి డిస్ట్రిక్ట్ పెబ్బేర్ మండల్ సూగూరు విలేజ్. నా హలిగూడు షార్ట్ ఫిల్మ్స్ 17th షార్ట్ ఫిల్మ్. నేను వచ్చేసి 10 షార్ట్ ఫిల్మ్స్ మొబైల్తోనే తీసిన అండ్ ఇది కెమెరాతో తీసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, హ్యాపీ ఫాదర్స్ డే. హలిగూడు ఈ
షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు మాకు ఒక 4-5 మంత్స్ పట్టింది. వీళ్ళంతా ప్రొఫెషనల్ యాక్టర్స్ అయితే కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసి ఆ స్క్రీన్ మీద 5 మెంబర్స్ కావాలి అంటే అందరికి ఓకే అయితేనే ఆ రోజు షూట్కి వెళ్ళే వాళ్ళం. అలా 3-4 మంత్స్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్ ఒకటి ఏంటంటే రైతు గురించి ఇప్పుడున్న జనరేషన్లో రైతు అనేది ఎవరికి తెలియదు, అంటే ఆ జోనర్కి ఎవరు వెళ్ళట్లేదు. మేము తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఒక చదువుకునే వ్యక్తి రైతు అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం తీసినాం. అండ్ శనివారం సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు త్రిపులాలో ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వస్తాయని ఉంది కదా. అలాగే శనివారం కూడా టాలెంట్ వెతుక్కుంటూ అవకాశాలు వాటంతటా అవే వస్తాయని శనివారం నిరూపించింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ దీనికి ఎవరు కాదు, మా నాన్నని కుందన భాస్కర్ గౌడ్. నన్ను సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ డాడీ. నువ్వు లేకపోతే నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడలేను. ఫ్యూచర్లో మంచి ఫిలిమ్స్ తీసుకొస్తా. ఇప్పుడు నెక్స్ట్ మా బ్రదర్స్ ఫిలిం ఉంది 45 మినిట్స్, కేఎస్జీ షార్ట్ ఫిల్మ్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ అందరూ చూసి మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. But it takes a lot of time to again remind that farmers are the backbone of the nation and they are the economy basically. So thank you so much for reminding us once again. Thank you. డైరెక్టర్ గారు కొద్దిగా వాల్యూస్ అంటే వెల్ గుడ్ ట్రై బాగా చేశారు. దాని వాల్యూస్ కొద్దిగా పెంచుకోవడానికి మీరు అంటే ఇంకా నియర్ టు రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ల్యాగ్స్ ఉన్నాయి, అవి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ గుడ్ ట్రై, మంచి, చాలా బాగా, అంటే మీ కాన్సెప్ట్ కంటెంట్ బాగుంది. గుడ్. Both the movies like they baked very well. First the concept oriented గా ఉంది, రైతుది హలీకుడు చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుంది. మేకింగ్ యు ఆర్ ఇన్ టు ద లెర్నింగ్ ప్రాసెస్ ఇంకా అనిపించింది. ఇంకా మీరు ఇంకా బాగా చేస్తారు, ఎందుకంటే 17th కదా, సో మేబీ ఇంకా బాగా మీరు చేస్తారు నెక్స్ట్. కెమెరా ఒకసారి చూసుకుంటే మీరు కరెక్ట్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక వ్యూ ఇటు ఉంటుంది, ఒక వ్యూ ఇటు ఉంది ఆర్టిస్ట్. మీకు ఒక ఐ కాంటాక్ట్ అది లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూసి ఇంతకు మాట్లాడారు, తర్వాత షార్ట్ లో అక్కడ చూసినట్టు అంటే అది ఐ కాంటాక్ట్ డిఫరెంట్ ఉంటుంది. అది కొంచెం చూసుకుంటే కరెక్ట్ కంటిన్యూటీ బాగుంటుంది. కంటిన్యూటీ ఓకే. ఆల్ ది బెస్ట్. సార్ చెప్పండి, ఏదో అడిగారు. మైనస్ మీన్స్ ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఇట్ లుక్స్ మనకు ముందు కనబడుతున్నట్టే కనబడాలి. ఇప్పుడు నవ్విన తర్వాత షార్ట్ ఎడిటింగ్ లో తర్వాత మీరు పార పట్టుకొని మట్టి తీస్తున్నారు, కరెక్ట్ ప్లేస్ లో తీయాలి. అంత ఉన్న దగ్గర అలాంటివి. తర్వాత తను బాగా చేశారు. ఎవరు అంటే ఆ టెంపో ఉంది. ద బెస్ట్ మీ అందరిలోకి ఈయన పర్ఫెక్ట్ న్యాచురల్ గా, అంటే హలో హలో సార్, మీరు అబ్బాయి వాళ్ళ ఫాదర్ కదా, మీరు ఆయనకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు సార్? నాకు ఇష్టం సార్ అట్లా. మీరు ఇంతకుముందు ఏమన్నా అనుకున్నారా నేను కావాలా? నేను అనుకున్నాను కాబట్టి మీకు ఆ ప్యాషన్ ఉంది చేయాలని, మీకు ఆ డైరెక్షన్ చేయాలి ప్యాషన్ మీకు ఉంది. అంటే స్కోప్ మీద కనపడలే, స్క్రీన్ మీద కనపడాలి అని చెప్పేసి బాబు. ఓకే, సో మరి మీరు అతను గైడ్ చేస్తున్నారా? చేస్తున్నాం సార్, పక్క చేయాలని ఇంత దూరం తీసుకొచ్చా. సూపర్ సూపర్, వెరీ గుడ్ సార్. ఇక్కడ కోర్సెస్ జరుగుతుంటాయి సార్. మీరు వన్ మోర్ థింగ్, ఐఎమ్ ఫ్రమ్ ది ఫిల్మ్ స్కూల్ మై సెల్ఫ్, రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో ఐఎమ్ విఎఫ్ఎక్స్ ఫ్యాకల్టీ దేర్. మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ హాలికుడు రైతు కాన్సెప్ట్
స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. మీ దగ్గర మీరు ఆల్మోస్ట్ ఆల్ అన్ట్రైన్డ్ యాక్టర్స్ ఉన్నారు అందరు, అన్ట్రైన్డ్ టెక్నీషియన్స్, అన్ట్రైన్డ్ డైరెక్టర్. అంటే వితౌట్ ట్రైనింగ్ మీరు 16 షార్ట్ ఫిలిమ్స్ చేసిండ్రు. చేసిన తర్వాత మీకు ఫస్ట్ టైం ఆపర్చునిటీ 5D జయరాజ్ ప్రివ్యూ థియేటర్కి వచ్చింది ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. కరెక్టేనా? రైట్. ఇక్కడ నుండి మీరు నెక్స్ట్ షార్ట్ ఫిలిం ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే మీరు ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 10% ఉన్నారు, మీరు 110% పోవాలి. అంటే మీరు ఇక్కడ నుండి నేర్చుకొని పోవాలి. ఇది సినీ వారం ఆయన అన్నాడు, సినీపురం అని అన్నాడు, బై మిస్టేక్ అన్నాడు, కానీ ఇది సినీపురమే. ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ సినిమా వాళ్ళే ఉంటారు. ఇక్కడ అందరూ ట్రైన్డ్ వాళ్ళు ఉంటారు, డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అందరూ మంచి మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుండి మీరు చాలా ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి మాట్లాడారు, మీ లోటుపాట్లు ఏంటిది అనేది మీకు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఆ లోటుపాట్లను మీరు నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ మీరు రేపు తీయవచ్చు, 1 month తర్వాత తీయవచ్చు, 2 months తర్వాత తీయవచ్చు. కానీ అలా తీసుకుంటే అంటే మీరు రిఫార్మ్ అయ్యి టాలెంట్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన వాటి అన్నిటిని కరెక్ట్ చేసుకొని మీరు ఆ నెక్స్ట్ ఫిలింతో మంచి ఫిలింతో ఇంకా రావాలి మీరు. అది నేను తప్పకుండా ఫస్ట్ తప్పకుండా సార్. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ మీకు అప్రిషియేట్ చేయాలి ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో. ఎందుకంటే అబ్బాయిని ఎంకరేజ్ చేస్తూ మీరు 16 షార్ట్ ఫిల్మ్స్ కూడా మీరు ప్రొడ్యూస్ చేసిండ్రని నేను అనుకుంటున్నాను. అయితే మీకు క్రిటిసిజం అనేది ఎక్కడైనా వచ్చిందో లేదో నాకు తెలియదు. అంటే వస్తే మీరు ఈ స్టేజ్లో ఇక్కడ ఉండరు, అది వేరే లెవెల్ ఉంటారు. ఇక్కడ మీరు ఏంటిదంటే కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి. డైరెక్షన్ అయినా చేసిన అంటే ట్రైనింగ్ తీసుకున్నావా ఎక్కడన్నా? యూట్యూబ్లో కూడా తీసుకోలేదా? తీసుకోలేదు. సరే, మొబైల్ ఉందా? ఫస్ట్లో ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ వరకు మొబైల్లో చేసిన సార్. అంటే అప్పుడు ఇంటర్ చదువుతుండే నేను ఏంటంటే సినిమా దగ్గరికి పోవాలి అంటే ఫస్ట్ స్టడీ అయిపోగొట్టుకోవాలి అది అని అన్నారు. డెఫినెట్లీ సార్ నేను నేర్చుకొని మంచి మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. స్క్రిప్ట్ ఎవరు రాసిండ్రు సార్? స్క్రిప్ట్ ఎవరు రాసిండ్రు? స్టోరీ సార్. స్టోరీ మహేష్ సార్. మహేష్. ఓకే. ఐడియా ఎవరిది? కాన్సెప్ట్ అండ్ స్టోరీ మహేష్. మేమిద్దరం కలిసి స్టోరీ డిస్కషన్ చేసి డైలాగ్స్ రాసినాం. ఓకే, వెరీ గుడ్. మహేష్ చాలా బాగా రాసినాం, కాన్సెప్ట్ బాగుంది. నెక్స్ట్ సినిమాను మంచి ఒక లెవెల్లో రావాలి. తప్పకుండా. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ సినిమా చూసినావు, నువ్వు చూసినావు, ఇక్కడ కాంపిటీషన్ మీ ఇద్దరికి. ఓకే, వాళ్ళది మీది. కథ ఎలా రాయాలి, దాన్ని ఎలా మలుపులు తిప్పాలి, ఏ లెవెల్లో చేయాలి, అది నేర్చుకో. ఇప్పుడు నేర్చుకున్నావు కదా, సినిమా చూసినావు కదా, నేర్చుకున్నావు. నెక్స్ట్ మంచి లెవెల్లో కథ రావాలి నీ దగ్గర నుండి, అది ఎదురు చూస్తున్నాను. ఓకే, అదే ఇక్కడ ఎల్డర్స్ క్యారెక్టర్స్ ఇద్దరు బాగా చాలా బాగా చేశారు. ఎవరు కూడా అన్ట్రైన్డ్ యాక్టర్స్, అందరూ అన్ట్రైన్డ్ యాక్టర్స్, అందరు యాక్టర్స్ చాలా చాలా బాగా చేశారు. అంటే మీరు ఇంకా మీకు కొంచెం ట్రైనింగ్ అయితే 1 నెల 2 నెలలు 3 నెలలు మీరు మంచిగా ట్రైనింగ్ అయితే ఇంకా మంచి మంచి యాక్టర్స్ కావచ్చు అనేది నా ఉద్దేశం. కానీ బాగుంది, కాన్సెప్ట్ అంతా బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నీ ఎంట్రీ ఆ తర్వాత బాగుంది. నీ ఆర్ఆర్ ఇచ్చినావు కదా, నీ ఎంట్రీ స్లో మోషన్ నడుచుకుంటూ పార పట్టుకున్న తర్వాత బాగా అనిపించింది. ఆ మూడ్ లోకి వచ్చేసింది, బాగుంది. నీకు కూడా అనిపించింది, మీ అందరికి అదే అనిపించింది. నువ్వు వచ్చి నువ్వు చేంజ్ అయినావు కదా, అక్కడ నీ ఫైర్ అనేది కొద్దిగా బాగానే వర్కౌట్ అక్కడ అయింది కొద్దిగా. అంటే ఆ సీక్వెన్స్ కొద్దిసేపు కొద్దిగా మీకు అనిపించింది వచ్చి అక్కడే. అదే